హలో ఎవరీవన్, వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ. ఎస్ఎస్సి నుంచి మరో భారీ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్ పేరు వచ్చి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. ప్రతి ఒక్కరు వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి. దానికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ఇది. నేను అఫీషియల్ నోటిఫికేషన్లోనే ఉన్నాను, చూడండి. టు బి పబ్లిష్డ్ ఆన్ ది వెబ్సైట్ ఆఫ్ ద కమిషన్. ఇది అఫీషియల్ వెబ్సైట్ వచ్చి దీంట్లో అనేది క్లిక్ అయితే చేయండి. నేనైతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. ప్రతి ఒక్కరు ఆన్లైన్లో అనేది దరఖాస్తు అయితే చేసుకోండి. ఎస్ఎస్సి జీటీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి అయితే విడుదల చేశారు. దీనికి అప్లికేషన్ ఫామ్ డేట్ వచ్చి 5/9/2024 నుంచి 14/10/2024 దాకా అయితే ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వచ్చి 14/10/2024 దాకా అయితే ఉంది. లాస్ట్ డేట్ వచ్చి ఆన్లైన్ ఫీ పేమెంట్ సంబంధించి చూసుకుంటే 15/10/2024 దాకా అయితే ఉంది. దీనికి సంబంధించి డేట్స్ ఆఫ్ ఏ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ ఇంక్లూడింగ్ ఆన్లైన్ పేమెంట్ ఫర్ కరెక్షన్ ఛార్జెస్ వచ్చి 5/11/2024 నుంచి 7/11/2024 దాకా అయితే ఉంది. టెంటేటివ్ షెడ్యూల్ సంబంధించి చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సంబంధించి చూసుకుంటే ఎగ్జామినేషన్ జనవరి నుంచి ఫిబ్రవరి 2025. చూడండి, దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి, స్కిప్ అనేది చేయొద్దు. ఈ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. పూర్తి వివరాలు అనేది చూడండి. పిఎస్టి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషను, మెడికల్ ఎగ్జామినేషను, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నిర్వహిస్తారు. దానికి సంబంధించి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు అయితే చూడండి. అడ్మిట్ కార్డు సంబంధించి డౌన్లోడ్ వచ్చి ఇది అఫీషియల్ సైట్లోనే ఉంటుంది. అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. పే స్కేల్ వచ్చి పే లెవెల్ 1 వచ్చి 18,000 నుంచి 56,900 వరకు అయితే వస్తుంది. పోస్ట్ సిపాయి ఎన్సిబి అండ్ పే లెవెల్ వచ్చి 3 వచ్చి 21,700 టు 69,100 వరకు అనేది నిర్వహిస్తారు. అన్ని పోస్టులకు సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ సంబంధించి చూసుకుంటే మేలు, ఫిమేల్, బిఎస్ఎఫ్, సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్, ఎన్సిబి. ఎస్సీలో సంబంధించి చూసుకుంటే బిఎస్ఎఫ్ కానీ, సిఎస్ఎఫ్ కానీ, సిఆర్పిఎఫ్ కానీ, ఎస్ఎస్బి అయినా కానీ, ఐటీబీపీ అయినా కానీ, ఏఆర్ అయినా కానీ, ఎస్ఎస్ఎఫ్ కానీ, ఎన్సిబి అయినా కానీ. మేల్తో సంబంధించి చూసుకుంటే ఎస్సీ కేటర్ వాళ్ళకు వచ్చి 5,254 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్టీకి సంబంధించి చూసుకుంటే 4,021 అయితే పోస్టులు అయితే ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకు వచ్చి 7,747 పోస్టులు అయితే ఉన్నాయి. అన్ని ఫోర్సుకు సంబంధించి చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ సంబంధించి చూసుకుంటే 3,496 పోస్టులు అయితే ఉన్నాయి. విఆర్ వాళ్ళకి వచ్చి 15,094 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి టోటల్గా చూసుకుంటే మేల్కి సంబంధించి అన్ని గ్రాండ్ టోటల్గా చూసుకుంటే మేల్కి సంబంధించి టోటల్గా చూసుకుంటే 35,612 పోస్టులు అయితే ఉన్నాయి. ఫిమేల్కి సంబంధించి చూసుకుంటే మొత్తం పోస్టుల సంఖ్య చూసుకుంటే ఎస్సీకి సంబంధించి 564 అయితే ఉన్నాయి. అన్ని ఫోర్సులకు సంబంధించి ఎస్టీకి సంబంధించి చూసుకుంటే 433 పోస్టులు అయితే ఉన్నాయి. ఓబీసీకి సంబంధించి చూసుకుంటే 829 ఖాళీలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వచ్చి 355 ఖాళీలు అయితే ఉన్నాయి. యూఆర్ వాళ్ళకి వచ్చి 1,688 ఖాళీలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా అన్ని ఫోర్సులకు సంబంధించి ఫీమేల్కి సంబంధించి చూసుకుంటే మొత్తం టోటల్ పోస్టులు వచ్చి 3,869 ఖాళీలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి టోటల్గా వచ్చి మొత్తం
మేల్కి సంబంధించి మొత్తం పోస్టుల సంఖ్య వచ్చి 39,481 ఖాళీలు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఆన్లైన్లో అనేది దరఖాస్తు అయితే చేసుకోండి. దీని వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఇది. ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే ఆన్లైన్లో అనేది దరఖాస్తు అనేది చేసుకోండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు అయితే చూడండి, స్కిప్ అనేది చేయొద్దు. ఏజ్ లిమిట్ వచ్చి చూసుకుంటే 18 to 23 ఇయర్స్ అయితే ఉండాలి. దీనికి ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే కేటగిరీ వైజ్గా ఎస్సీ ఎస్టీకి వచ్చి కేటగిరీ వచ్చి ఏజ్ రిలాక్సేషన్ 5 years, ఓబీసీకి వచ్చి 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3 years ఫర్ రిడక్షన్ ఆఫ్ ద మిలిటరీ సర్వీస్ rendered from the actual age as on the date of reckoning. Children and dependents of a victim killed in the 1984 riots, communal riots of a 2002 in Gujarat unresolved EWS సంబంధించి చూసుకుంటే 5 years. ఏమైనా మిస్టేక్స్ వచ్చుంటే ఏమనుకోకండి. చిల్డ్రన్స్ ఫర్ డిపెండెంట్ అండ్ విక్టిమ్ కిల్డ్ ఇన్ ద 1984 riots and commercial riots of 2002 in Gujarat unresolved EWS వాళ్ళకి వచ్చి 5 years. ఏమైనా మాట గతకుతుంటే ఏమనుకోకండి. కేటగిరీకి సంబంధించి ఓబీసీ 1984 సంబంధించి దానికి సంబంధించి చూసుకుంటే 8 years. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీకి సంబంధించి 10 years. ప్రతి ఒక్కరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడండి. దానికి సంబంధించి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఆ పోస్ట్ కొట్టాలనుకున్న వాళ్ళు దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే వినండి. డీటెయిల్స్కి అయితే చూడండి ప్రతి ఒక్కరు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి 10th ఎగ్జామినేషన్ స్టాండర్డ్ రికగ్నైజ్డ్ బోర్డ్ యూనివర్సిటీ అండ్ ఆర్ బిఫోర్ ది కట్ ఆఫ్ ఏ డేట్ 1/1/2025. దీనికి సంబంధించి 10th స్టాండర్డ్ అనేది పూర్తిగా ఉండాలి. దీని క్వాలిఫికేషన్ వచ్చి ఎన్సిసి సర్టిఫికేట్ సంబంధించి ఉంటే అది కూడా మెన్షన్ చేస్తారు. మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఎన్సిసి ఉంటే దానికి చేసుకోండి, ఎంతో కొంత మార్క్స్ అనేది పెరుగుతాయి. అప్లై ఆన్లైన్ మీరు అనేది అఫీషియల్ సైట్లోనే చూసుకోవాలి. ప్రతి ఒక్కరు ఆన్లైన్లో అనేది దరఖాస్తు చేసుకోవాలి. డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇస్తాను. ప్రతి ఒక్కరు ఆన్లైన్లో అనేది దరఖాస్తు అయితే చేసుకోండి. అప్లికేషన్ ఫీజు వచ్చి 100 rupees. విండో ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ వచ్చి 5/11/2024, 7/11/2024 దాకా అయితే ఉంది. ప్రతి ఒక్కరు ఆన్లైన్లో అనేది దరఖాస్తు అయితే చేసుకోండి. సెంటర్ ఎగ్జామినేషన్ సంబంధించి చూసుకుంటే ప్రతి ఒక్కరు అయితే చూడండి. మీరు అనేది అప్లై చేయగానే మీకు అనేది ఎగ్జామ్ అనేది ఎక్కడెక్కడ నిర్వహిస్తారో చూడండి. ఫస్ట్ అనేది రిటన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ సెంటర్స్ అనేది చూడండి, నిదానంగా చూడండి. ఏ స్టేట్కి సంబంధించి ఎక్కడెక్కడ సెంటర్స్ వేస్తారు. మీరు ప్రిఫరెన్స్ బట్టి ఆ 3 ప్రిఫరెన్స్ ఉంటాయి కదా, ఆ 3 ప్రిఫరెన్స్ ఏ పెడతారో వాటిలోనే ఉంటుంది ఎగ్జామినేషను. సదరన్ రీజియను, వెస్టర్న్ రీజియను. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 20 questions, 40 marks. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ సంబంధించి 20 questions, 40 marks. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ వచ్చి 20 questions, 40 marks.
ఇంగ్లీష్ అండ్ హిందీ సంబంధించి చూసుకుంటే 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. డ్యూరేషన్ టైం వచ్చి 60 మినిట్స్. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత కంప్లీట్ మొత్తం డీటెయిల్స్ అయిపోయిన తర్వాత ఆన్సర్ కీ అనేది కూడా ఓపెన్ అవుతుంది. ఎన్ని మార్క్స్ వచ్చాయో చూసుకోండి. ఈ జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి సిలబస్ సంబంధించి చూడండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ మీరు చదవాల్సినవి. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ అండ్ హిందీ మీరు ఏది చూస్ చేసుకుంటే అది చూస్ చేసుకుని చదవండి. ఇంగ్లీష్ కానీ హిందీ అయినా కానీ. పిహెచ్డి అండ్ పిఈటి అనేది నిర్వహిస్తారు. మెయిల్స్కి వచ్చి 5 km 24 minutesలో అనేది కొట్టాలి. రేస్ సంబంధించి రన్నింగ్ అనేది 5 kilometers 24 minutes. ఫీమేల్కి సంబంధించి చూసుకుంటే 1.6 kilometers వచ్చి 8.5 minutesలో కొట్టాలి ఫీమేల్కి సంబంధించి. అంతేకాకుండా లడక్ రీజియన్ సంబంధించి చూసుకుంటే 1.6 kilometers 7 minutes మేలు, 800 meters 5 minutes సంబంధించి ఫీమేల్ లడక్ రీజియన్ సంబంధించి. ఫిజికల్ పిఎస్టి మేల్కి వచ్చి 170 centimeters, ఫీమేల్కి సంబంధించి 157 centimeters. రిలాక్సేషన్ హైట్ టు ఫ్యూ కేటగిరీస్ ఆఫ్ ద క్యాండిడేట్ సంబంధించి అయితే చూడండి. మేల్కి ఫీమేల్కి చెస్ట్కి సంబంధించి చూసుకుంటే మెయిల్ క్యాండిడేట్స్కి వచ్చి 80 centimeters, అన్ఎక్స్పాండెడ్కి వచ్చి 8 centimeters, మినిమం ఎక్స్పాన్షన్ వచ్చి 5 centimeters. చూడండి. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఇంతవరకు అయితే చూడండి. స్కిప్ అనేది చేయొద్దు. వెయిట్కి సంబంధించి ప్రతి ఒక్కరు నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడండి. మీకు పూర్తి వివరాలు కావాలంటే నేను అఫీషియల్ సైట్ లింక్ ఇస్తాను. ప్రతి ఒక్కరు అనేది చూసుకుని మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి. చూడండి. బీఆర్కి వచ్చి 30%, ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి వచ్చి 25%, ఆల్ అదర్ కేటగిరీస్ సంబంధించి 20% ఉంటుంది. దీనికి సంబంధించి ఎన్సిసి సర్టిఫికేట్ వచ్చి 5% మ్యాక్సిమం మార్క్స్ ఎగ్జామినేషన్. ఎన్సిబి సర్టిఫికేట్ సంబంధించి 3% మ్యాక్సిమం మార్క్స్ ఎగ్జామినేషన్. ఎన్సిసిఏ సంబంధించి 2% అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎంతవరకు అయితే చూడండి. ఆర్డర్ అనేది మీరు ఎలా పెట్టుకుంటారో బీఎస్ఎఫ్ అయినా కానీ, సిఎస్ఎఫ్ అయినా కానీ, సిఆర్పిఎఫ్ అయినా కానీ, ఏదైనా ఏ కోర్స్ అయినా మీరు అప్లై చేసేటప్పుడు ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి ఏది బెటర్ ఉంటే అది పెట్టండి.